Hi students, one more question. If 1 by 2 is added to a number and the sum is multiplied by 3, the result is 21. Find the number. 1 by 2 is added to a number. ఒక నెంబర్కి 1 by 2ని యాడ్ చేస్తే ఒక సమ్ వస్తుంది కదా. సో వీ డోంట్ నో ద నెంబర్. నేను నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను. సో ఒక నెంబర్కి 1 by 2ని యాడ్ చేస్తే ఒక సమ్ వచ్చింది వాల్యూ. ఆ సమ్ని ఏం చేయమంటున్నారు? మల్టిప్లైడ్ బై 3 ఇంటూ 3 చేయండి. ద రిజల్ట్ ఈజ్ 21 అన్నారు. అయితే ఫైండ్ ద నెంబర్ అన్నారు. అంటే ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. చూడండి అమ్మా, ఎల్హెచ్ఎస్లో ఇంటూ 3 ఉంది. ఈ 3 ఆర్హెచ్ఎస్కి వెళ్తే ఏమవుతుందంటే డివిజిబుల్ బై 3 అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 1 by 2 ఈజ్ ఈక్వల్ టు 21 by 3. 3 1s are 3 7s are. Now x is equal to x plus 1 by 2 is equal to 7. Here plus 1 by 2 in LHS RHSకి వెళ్తే ఏమవుతుందంటే -1 by 2 అవుతుంది. ఓకేనమ్మా? ఓకే, ఇక్కడ చూడండి 7 డినామినేటర్ చూడండి. డినామినేటర్ ఏం లేకపోతే 1 ఉన్నట్టు అనుకుందాం. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 into 2 minus 1 into 1 by 1 into 2. x is equal to 7 2s are 14 minus 1 by 2. Now x is equal to 14 minus 1 13. 13 by 2. 14 minus 1 13 by 2. 13 by 2 అంటే 2 1s are 2 6 are 12. 0 వస్తుంది కాబట్టి 2 5s are 10. x is equal to 6.5. The unknown number is 6.5. ఆర్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో చూడాలంటే ఎలా చెప్పుకుంటామంటే, మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో చూడండి 2 6 are 12. 1 we get remainder 1 ఆర్ 6 1 by 2 అంటాం. కోషంట్ రిమైండర్ బై డివైజర్. అర్థమైందండి? ఇది మోడల్ నెంబర్ 1 మూవింగ్ ఫార్వర్డ్. దీని ఫార్వర్డ్ ప్రాసెస్ అంటారు. సో నేను మీకు ఈ క్వశ్చన్ని 2 మెథడ్స్లో చెప్పాలనుకుంటున్నాను అమ్మా. ఒకటి ఫార్వర్డ్ మెథడ్, రెండవది బ్యాక్వర్డ్ మెథడ్. క్వశ్చన్కి మోడల్ నెంబర్ 2 నేర్చుకుందాం. అదేంటంటే రివర్స్ మెథడ్. సో ఇందాక ఏం చేసామంటే ఒక అన్నోన్ వాల్యూకి ప్లస్ 1 by 2 చేసాము. వచ్చిన సమ్కి ఇంటూ 3 చేసాము. ద రిజల్ట్ వాల్యూ ఏమొచ్చింది? 21. సో రిజల్ట్ వచ్చింది కదా 21. ఎక్స్ అంటే అన్నోన్ వాల్యూకి 1 by 2 యాడ్ చేయడం వల్ల ఒక సమ్ ఏర్పడుతుంది. ఆ సమ్ని ఇంటూ 3 చేయడం వల్ల మీకు రిజల్ట్ 21 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రివర్స్ ఆర్డర్. వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ని మల్టిప్లై బై 3 చేస్తే నీకు 21 వచ్చింది. ఇక్కడ మనము డివిజిబుల్ బై 3 చేస్తాం. 3 1s are 3 7s are. సో 7 వచ్చింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక సమ్ని 3తో మల్టిప్లికేషన్ చేస్తే రిజల్ట్ 21 వచ్చిందంట. అది ఆ సమ్ ఇదే అమ్మ. ఏంటిది? సమ్ ఇదే. ఈ సమ్ ఎలా వచ్చింది? ఒక అన్నోన్ వాల్యూకి 1 by 2 యాడ్ చేయడం వల్ల వచ్చింది. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము చూడండి అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఒక అన్నోన్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5 అన్నప్పుడు ఇది సమ్ కదా. మరి ఈ సమ్లో నుంచి నేను ఫర్ ఎగ్జాంపుల్ 3ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, నాకేమొస్తుంది? 2 అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా 5లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక అన్నోన్ నెంబర్ని 1 by 2తో యాడ్ చేస్తే 7 వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్స్ అలానే ఉంటుంది. ఎల్హెచ్ఎస్లో ఉన్న 1 by 2 ఆర్హెచ్ఎస్కి వెళ్తే ప్లస్ 1 by 2 అవతలకి వెళ్తే ఏమవుతుందమ్మా? -1 by 2 అవుతుంది. -1 by 2. అండ్ ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 7 into 2 minus 1 into 1 by 1 into 2. Then x is equal to 14 minus 1 by 2. X is equal to 6
13/2 క్యాన్సలేషన్ చేసేస్తే మనకు 6.5 వస్తుంది. 6.5 ఎలాగా అంటే క్యాన్సలేషన్ చూడండి, 2 6 12, 2 6 12, 1 వస్తుంది, 0.0, 2 5 10. క్వశ్చన్ ఈస్ 6.5. అర్థమైంది కదమ్మా. ఒకటి ఫార్వర్డ్ ఆర్డర్, రెండోది ఏంటి రివర్స్ ఆర్డర్. మనం రివర్స్ సైడ్ ఆర్డర్ అయినా ఫాలో అవ్వచ్చు, ఫార్వర్డ్ ఆర్డర్ అయినా ఫాలో అవ్వచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.